ఎన్నిక జరగడం వైసీపీకి ససేమిరా ఇష్టం లేదు. వాళ్ళ అహం దెబ్బతిన్నది. ఇందులో పులివెందుల్లో ఎన్నికలు పెడతారా మీరు, పులివెందుల్లో పోటీ చేస్తారా మీరు, మాకే ఎదురొస్తారా, అడ్డంగా వేసి పారేస్తాం అనే స్టైల్లో వైసీపీ మాట్లాడుతుంది. పులివెందుల చరిత్ర తీసుకుంటే, జడ్పీడీసీ చరిత్ర తీసుకుంటే 1995 నుండి మొన్న 2021 వరకు అక్కడ ఎన్నికలు జరగలేదు. 5 సాధారణ ఎన్నికలు ఏకగ్రీవమైంది. ఫస్ట్ టైం ఈవేళ అక్కడ ప్రజాస్వామ్య ప్రక్రియకు తెలుగుదేశం పార్టీ పునాది వేస్తుంది, ఎన్నికలు నిర్వహిస్తుంది. ఎన్నికలు లేకుండా మేము బీఫారం లాక్కునో లేదా స్క్రూటనీలో డిస్క్వాలిఫై చేసో ఎలక్షన్ లేకుండా చేసి మా ఖాతాలో పులివెందులు మేము వేసుకోలేదు. కొన్ని సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూతుల్ని మార్చే అధికారం ఎన్నికల కమిటీకి ఉంది, ఎన్నికల కమిషన్కి ఉంది. ప్రజలు కంప్లైంట్ ఇస్తే తప్పకుండా ఆ బూతుల్ని మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. పులివెందుల్లోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా సరే. మా దగ్గర తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మిడివరం నియోజకవర్గంలో పల్లం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో 1994 సాధారణ ఎన్నికల వరకు ఓటర్ వెళ్ళి ఓటేసుకునే పరిస్థితి ఉండేది కాదు. ఆ గ్రామ పెద్దలు ఇద్దరు కూర్చుని అక్కడ వాళ్ళకి ఏ పార్టీ ఇష్టమైతే ఆ పార్టీకి ఓటేసి బయటికి పోలింగ్ అయిపోయిందని చెప్పి అధికారులు పంపించేసేవారు. ఇటువంటి సిస్టమ్స్ అన్ని కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మార్చుకుంటూ వచ్చింది. అలాగే మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఈ రాష్ట్రంలో 27 లక్షల పైచిలుకు బోగస్ ఓట్లను, ఓటు దోపిడీని అరికట్టింది, నివారించింది తెలుగుదేశం పార్టీ. రాహుల్ గాంధీ ఈవేళ మాట్లాడుతున్నాడు, కానీ 2.5 ఏళ్ల ముందే ఈ ఓటు దోపిడీ జరుగుతుంది, దొంగ ఓట్లు బోగస్ ఓట్లు తీసుకొచ్చారని చెప్పి పోరాడింది తెలుగుదేశం పార్టీ. వాటిని తీసివేయించింది తెలుగుదేశం పార్టీ. పులివెందుల చరిత్రకు పోతే జగన్మోహన్ రెడ్డి తాత నాయనమ్మ వాళ్ళిద్దరూ ఆ పులివెందుల పంచాయతీ వార్డు మెంబర్లుగా పోటీ చేసి ఓడిపోయారు. వాళ్ళేమి జగజ్జేతలు కాదు. వాళ్ళు అక్కడ ఎన్నికలు ప్రజాస్వామ్య జరిగితే ఎవరు విజేతలు? ఎవరనేది రాజారెడ్డి ఓడిపోయారండి. రాజారెడ్డి వార్డు మెంబర్ గా పోటీ చేసి, రాజారెడ్డి భార్య కూడా, ఆవిడ పేరు నాకు తెలియదు, ఇద్దరు ఓడిపోయారు. అది ఓటమి చరిత్ర వాళ్ళది, అక్కడ ఉంది ఓటమి చరిత్ర. కానీ తర్వాత ఏమైందంటే దాన్ని వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు, వాళ్ళ నిరంకుశత్వంలోకి వెళ్ళిపోయింది. ఆ సంఖ్యలని ఈవేళ ఆ శృంఖలాలని తెంపడానికి తెలుగుదేశం పార్టీ ఎన్నికలు నిర్వహిస్తుంది. అక్కడ దీనికి ఏవేవో భాష్యాలు చెప్తున్నారు. ఆడెవడో కుంటోడు ఉండేవాడట, నేను కూర్చుంటే లెగిస్తే మనిషిని కాదని. రైట్. కానీ ఇక్కడ కొన్ని సాంప్రదాయాలు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పాటిస్తూ వస్తోంది. ఎక్కడైనా ఒక క్యాండిడేట్, ఒక నిమిషం అండి రవిశంకర్ గారు ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందంటే నీటి సంఘాలు తీసుకొచ్చింది, విద్యా కమిటీలు తీసుకొచ్చింది, ఆ రెండిట్లో కూడా ఎన్నికలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. అంటే ఎన్నికల ప్రక్రియకు, ఎన్నికల విధానానికి, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి బద్ధమైన పార్టీ, విరుద్ధమైన పార్టీ వైసీపీ పార్టీ. అందుకే సొసైటీల్లో పిఎస్సిఎస్ లో ఎన్నికలు రద్దు చేసి నామినేషన్ విధానాన్ని మనం డైవర్ట్ అవుతూ ఉన్నాం. నేను అనేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక మంచి సాంప్రదాయం ఉండేది. మీ పార్టీలో ఎవరైనా ఒక ప్రజాప్రతినిధి, ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తే పోటీకి పెట్టేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు జస్ట్ ఒక ఏడాది కూడా లేదు ఇంకా టెన్యూర్. వాళ్ళ ఫ్యామిలీ నుంచే మహేశ్వర్ రెడ్డి గారి అబ్బాయి హేమంత్ రెడ్డి అనుకుంటా, హేమంత్ రెడ్డి పోటీ చేస్తూ ఉంటే మీరు బీటెక్ రావు గారి వైఫ్ లతారెడ్డి గారిని అక్కడ టీడీపీ అభ్యర్థిగా పెట్టారు. ఆ సాంప్రదాయం నుంచి పక్కకి ఎందుకు వెళ్ళినట్టు? అది పులివెందులు కాబట్టి ఆ సాంప్రదాయం నుంచి పక్కకి వెళ్ళారా? జగన్ ఇలాగా కాబట్టి, వైఎస్ కంచుకోట కాబట్టి దాన్ని కొట్టాలి అని మీరు డిసైడ్ అయ్యారా? దీని ఒక ప్రెస్టేజ్ అంశంగా ఎందుకు తీసుకున్నారు అంటే ఏం చెప్తారు? రవిశంకర్ గారు, మీరు చాలా అభ్యుదయవాది. మీరు ఇది ఒక ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో సంప్రదాయాలు ఉంటాయా? ఉన్నాయి కదా చాలా సందర్భాల్లో. అలా కాదండి, వారసత్వం సంప్రదాయం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి కదా. అవునండి, కరెక్టే. తెలుగుదేశం పార్టీ ఫాలో అయింది కదా, తీసుకొచ్చారు. ఏం సార్, ఏమండి, గతంలో ఆ సాంప్రదాయాన్ని టీడీపీ ఫాలో అయింది కదా. అది వేరే ఏ స్థానమైనా బహుశా టీడీపీ చాలా లైట్ తీసుకునే అవకాశం ఉంది.
అది పులివెందులు కాబట్టే ఇంత సీరియస్ గా తీసుకున్నారా? కాదండి. తెలుగుదేశం పార్టీ ఆఖరికి వార్డు మెంబర్ ఎన్నికలు కూడా ప్రెస్టీజియస్ గా తీసుకుంటుంది. ఉహు, మా ఎన్నికలు మా పార్టీకి ఊపిరి, ఉహు, ప్రాణం. ఉహు, ఎన్నికల మీదే ప్రజాస్వామ్యంలో విజేతలు ఉంటారు. ఉహు. యునానిమస్ చేసుకుని, కాంప్రమైజ్ చేసుకుని, లేకపోతే బీఫారాలు లాక్కుని మొన్న ఎన్నికల్లో చూసాం. 2021 పంచాయతీ ఎన్నికల్లో వందలాది పంచాయతీలు యునానిమస్ మరి బద్వేల్లో మీరు నిలబడలేదు కదా, భారతీయ జనతా పార్టీ మాత్రమే నిలబడింది కదా. అదే చెప్తున్నాను బద్వేల్ ఉప సార్. ఎన్నికలో. సందర్భాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, సమస్యలను బట్టి పోటీలు ఉంటాయి. పార్టీల ఇష్టాయిష్టాలు ఉంటాయి. లేదు అప్పుడు నిర్ణయాలు అప్పుడు ఉంటాయి. పొత్తు కన్ఫర్మ్ అవ్వలేదు కదా. పులివెందుల్లో ప్రజాస్వామ్యం తీసుకెళ్లాలి. పులివెందులకు ప్రజాస్వామ్యం రుచి చూపించాలి. ఎవరు ఓటు వాళ్ళు వేసుకునే నిజాయితీ ఎన్నికల్ని అక్కడ జరిపించాలి. అసలు మీరు అంటున్నారు ఆయన మొన్న ఏకగ్రీవం అయ్యాడా, చనిపోయిన ఆయన ఎన్నిక కాబడ్డా, ప్రజలు ఓట్లేసి గెలిపించారా? ఏకగ్రీవం కదా చూడండి అది. ఒకసారి. ఏకగ్రీవం. మరి ఆయన ప్రజలు ఎన్నుకున్నారా? ఆయన్ని ఓకే. ఎన్నికలతో ఓటేసి ఎన్నుకున్నారా? ఎందుకు పోటీ పెట్టకూడదు మేము? మీరు బలంతో, అధికార మదంతో మీకున్న అధికారాన్ని ఆ రోజు దుర్వినియోగం చేసి మీరు ఆ ఎన్నికల్ని ఏకగ్రీవం చేశారు. వందలాది జడ్పీటీసీ ఎన్నికల్ని ఏకగ్రీవం చేశారు. ఏకగ్రీవమైన పంచాయతీలకి తాయిలాలు ఇస్తానన్నారు, లక్షలు ఇస్తామన్నారు. ఇచ్చారా? ఆ పంచాయతీ డబ్బు కూడా అర్ధరాత్రి దోచుకున్నారు. ఏమిటండి వాళ్ళు మాట్లాడతారు? అంటే ఏకగ్రీవం అవ్వడాన్ని మనం నెగిటివ్ గానే చూడకూడదు. ఏకగ్రీవం అయితే అదొక ఆదర్శ పంచాయతీ, ఆదర్శ బలవంతపు ఏకగ్రీవాలు, అధికార మతంతో చేసినటువంటి ఏకగ్రీవాలు. మేము ఏకగ్రీవం చేయట్లా. రైట్, మీరు చేస్తే అలా అనొచ్చు, వాళ్ళు చేస్తే ఇంకోరా అనొచ్చు, కానీ అది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. ఆనాడు టిఎన్ శేషన్ ఎన్నికల కమిషనర్ తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి ఎన్నికల మార్పులు అయితే ఉన్నాయో వాటిని తెలుగుదేశం పార్టీ తూచా తప్పకుండా పాటిస్తుంది. రాంబాబు ఇంకో ఎలిగేషన్ చేశారు. ఒక్క నిమిషం అండి. హామీలు నెరవేర్చట్లేదు, కూటమి గ్రాఫ్ పడిపోలేదు అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే పులివెందుల్లో అక్కడ ఇదంతా చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా గెలవాలని చెప్పి కుట్ర చేస్తూ ఉన్నారు అని చెప్పి. మీ గ్రాఫ్ పడింది అనేది ఆయన ఆరోపణ. మీ గ్రాఫ్ పడలేదు అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నంలో భాగమే ఈ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మీ అభ్యర్థిని నిలబెట్టడం అనేది ఆయన చెప్పే మాట. ఏమండి, సాధారణ అసెంబ్లీ ఎన్నిక సంవత్సరం ముందు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలతోటే వైసీపీ గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. అది వాళ్ళకి అర్థం కాక వైనాట్ 175 అని చెప్పి తొడగొట్టారు, కాలు దువ్వారు, మీసం దువ్వారు, జబ్బ జరిచారు. ఏమయ్యారు? బోర్లా పడ్డారు. మా గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది? మేము 4000 పింఛను పెంచినందుక? ఇవాళ అన్నదాత సుఖీబాబా ఇచ్చినందుక? రోడ్లు 27,000 కిలోమీటర్ల రోడ్లు వేసినందుక? వాళ్ళు వేయలేని రోడ్లు మేము వేసినందుక? ఇవాళ రేపు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలు కల్పిస్తున్నందుక? తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చినందుక? దేనికి మా గ్రాఫ్ పడిపోతుంది చెప్పండి? ఎందుకు కూటమి బలహీన పడిపోతుంది? అంత గొప్ప మీరేం సాధించారు ఈ సంవత్సరాల కాలంలో? రైట్ అండి, రైట్. మీ కుంభకోణం